తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఉత్తమాభిరుచిగల చిత్రాలను, విలువలున్న చిత్రాలను, అవార్డులు, రివార్డులు కూడా గెలుచుకున్న చిత్రాలను రూపొందించిన దర్శక నిర్మాత పాలువాయి రామకృష్ణారావు గారు. పి. రామకృష్ణ, జస్ట్ రామకృష్ణ. ఆయన గురించిన విశేషాలు ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆనాటి చిత్రాల గురించి తెలిసిన శ్రోతలకు దర్శక నిర్మాత రామకృష్ణ గారి పేరు చిరపరిచితమే. అంతగా తెలియని శ్రోతల కోసం పాలువాయి రామకృష్ణ గారిని ఇంకొక విధంగా కూడా పరిచయం చేస్తాను. భరణి పిక్చర్స్, భరణి స్టూడియోస్ ఈ రెండింటి అధినేత పి. రామకృష్ణ గారు. చాలా సినిమాలకు దర్శకుడు రామకృష్ణ అని లేదా దర్శక నిర్మాత రామకృష్ణ అని ఉండేది. పి అని లేదా పిఎస్ అనే ఇంటి పేరు ఎక్కువగా ప్రచార ప్రకటనల్లో కనిపించేది కాదు. ఆనాటి ప్రముఖ తార, గాయని, రచయిత్రి, సంగీత దర్శకురాలు, బహుముఖ ప్రజ్ఞావంతురాలు భానుమతి గారు తన పేరుని చాలా చోట్ల భానుమతి రామకృష్ణ అని రాసుకునేవాళ్లు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ భానుమతి రామకృష్ణలోని రామకృష్ణ గారి గురించే ఈనాటి టాక్ షో. ఈ పి. రామకృష్ణ, పాలువాయి రామకృష్ణ గారి భార్యే భానుమతి గారు. రామకృష్ణ గారి వ్యక్తిగత సినీ జీవితాల్లోని ముఖ్యమైన అంశాలను, హైలైట్స్ని విహంగవీక్షణంలాగా తెలుసుకుందాం. 1918లో జన్మించి 1986లో మరణించిన రామకృష్ణ గారి సినీ జీవితం 1937 నుంచి 1967 దాకా, అంటే 30 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా ఆయన స్టూడియో వ్యవహారాలు చూసుకునేవాళ్లు, కానీ క్రియాశీలకంగా ఉన్న సంవత్సరాలు ఆ 30 ఏళ్లే. ఆ 30 సంవత్సరాల్లో తమ సొంత బ్యానర్లో, అంటే భరణి పిక్చర్స్ పేరు మీద రామకృష్ణ గారు దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రాలు 14. వాటిల్లో 3 తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి. తమ సొంత చిత్రాలు కాక బయట నిర్మాతలకు రామకృష్ణ గారు దర్శకత్వం చేసి పెట్టిన చిత్రాలు 4. ఈ మొత్తం 18 సినిమాల్లో చాలా సినిమాలకు అనేక ప్రత్యేకతలున్నాయి. వాటిల్లో కొన్నింటిని తెలుసుకుందాం. రామకృష్ణ గారు ఆనాటి అగ్రస్థాయి హీరోలు ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇద్దరితోనూ సినిమాలు రూపొందించారు. అక్కినేని గారి నట జీవితంలో మైలురాళ్లలాంటి చిత్రాలు లైలా మజ్ను, బాటసారి, విప్రనారాయణ. ఈ సినిమాలకు దర్శక నిర్మాత పాలువాయి రామకృష్ణ గారే. ఎన్టీఆర్ నట జీవితంలో ఒక మైలురాయిలాంటి చిత్రం ఆత్మబంధువు, దానికి దర్శకుడు రామకృష్ణ గారు. భారతదేశంలో తొలిసారి ఒక మహిళ ద్విపాత్రాభినయం చేసి దర్శకత్వం వహించి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకే రోజు చిత్రాన్ని విడుదల చేసి విజయం సాధించారు. అది చండీరాణి. దానికి నిర్మాత, ఎడిటర్ రామకృష్ణ గారే. ఆయన దర్శకత్వం చేసిన చాలా చిత్రాలకు ఆయనే ఎడిటర్ కూడా. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 3 విషాదాంత ప్రేమకథా చిత్రాల్లో, అంటే లైలా మజ్ను, దేవదాస్, అనార్కలి, వీటిల్లో మొట్టమొదటిది లైలా మజ్ను. అది రామకృష్ణ గారి దర్శకత్వంలో భరణి పిక్చర్స్ బ్యానర్లో తయారయ్యిందే. తిరువాన్కూర్ సోదరీమణులు లలిత, పద్మిని వాళ్ళిద్దర్నీ నాట్యతారలుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది రామకృష్ణ గారే. అది తన లైలా మజ్ను చిత్రం ద్వారా. అక్కినేని నాగేశ్వరరావు గారు తన నట జీవితంలో తనకు చాలా నచ్చిన చిత్రం అని అనేకసార్లు పేర్కొన్నది బాటసారి. దానికి దర్శకుడు రామకృష్ణ గారే. అక్కినేని నాగేశ్వరరావు గారు తొలిసారి ఒక భక్తుడిగా నటించిన చిత్రం విప్రనారాయణ. దాని నిర్మాత, దర్శకుడు రామకృష్ణ గారే. జయలలిత తల్లి సంధ్య తెలుగులో నటించిన మొట్టమొదటి చిత్రం కూడా రామకృష్ణ గారి దర్శకత్వంలో రూపొందిన విప్రనారాయణే. దాన్లో ఆమె భానుమతికి అక్కగారుగా నటించారు. జూనియర్ సముద్రాల గారిని మాటల పాటల రచయితగా వెండితెరకు పరిచయం చేసిన మొట్టమొదటి చిత్రం బ్రతుకు తెరువు.
దానికి దర్శకులు రామకృష్ణగారే. తెలుగు సినిమా స్వర్ణయుగంలోని కొన్ని ప్రజాదరణ పొందిన పాటలు ప్రేమే నేరమౌనా, అందమే ఆనందం ఆనందమే జీవనమకరందం, సావిరహే తవదీనా, చదువురాని వాడవని దిగులు చెందకు, ఓ బాటసారి ననుమరువకోయి ఇవన్నీ రామకృష్ణగారి దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లోవే. ఇవండి పాలువాయి రామకృష్ణగారు దర్శకత్వం చేసిన 18 సినిమాల నుంచి కొన్ని ప్రత్యేకతలు. రామకృష్ణగారి విషయంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే, తెలుగు సినిమా చరిత్రలో ఒక కథానాయికను వివాహం చేసుకుని సినిమాలకు దర్శకత్వం చేసి సినిమాలను నిర్మించి సొంత స్టూడియో కూడా నెలకొల్పిన మొదటి సినీ ప్రముఖుడు మీర్జాపురం రాజాగారు. ఆయన భార్య కథానాయిక కృష్ణవేణి, వాళ్ల స్టూడియో శోభనాచల, కీలుగుర్రం లాంటి చిత్రాలకు ఆయన దర్శక నిర్మాత. ఆ కోవకు చెందిన రెండవ సినీ ప్రముఖుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న పాలువాయి రామకృష్ణగారు, పి. రామకృష్ణగారు. కథానాయిక భానుమతి గారిని వివాహం చేసుకున్నారు, భరణీ స్టూడియోని నెలకొల్పారు. ఇదిగో ఇంతకుముందు చెప్పినట్లుగా 18 సినిమాలకు దర్శకుడు, అందులో కొన్నింటికి నిర్మాత కూడా. రామకృష్ణగారి గురించి తొలిసారి వింటున్న శ్రోతలకు ఈ ఉపోద్ఘాతంతో ఒక అవగాహన వచ్చుంటుందని ఆశిస్తున్నాను. ఆయన జీవన రేఖల గురించి తెలుసుకోవడానికి ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. రెఫరెన్స్ బుక్స్ అండ్ ఆర్టికల్స్. రామకృష్ణగారి తొలి రోజుల గురించిన వ్యాసం 1956 ఫిబ్రవరి నెల కినీమా అనే సినిమా పత్రికలో లభించింది. రామకృష్ణ భానుమతిగార్ల ప్రేమ వివాహం, సొంత సినిమాల నిర్మాణం, ఈ విశేషాలన్నీ భానుమతిగారి ఆత్మకథ నాలో నేను లో చాలా వివరంగా రాశారు. ఆ వివరాలన్నీ భానుమతిగారి గురించి నేను చాలా సంవత్సరాల క్రిందటే ప్రసారం చేసిన 7 భాగాల కార్యక్రమ పరంపరలో చెప్పాను. వాటన్నింటినీ పునరావృతం చెయ్యకుండా రామకృష్ణగారి కోణంలో నుంచి చూస్తూ ఆ సంఘటనల గురించి సంక్షిప్త సమాచారాన్ని ఈ కార్యక్రమంలో పొందుపరుస్తున్నాను. రామకృష్ణగారు రూపొందించిన సినిమాల గురించి హిందూ పత్రికలో రాండార్గై, ఎంఎల్ నరసింహంగారిలాంటి సీనియర్ జర్నలిస్టులు రాసిన వ్యాసాల నుంచి ఆయన కోణంలో నుంచి ప్రస్తావించుకోదగిన విషయాలను సంగ్రహించాను. అక్కినేని నాగేశ్వరరావు గారు నేను నా దర్శకులు అనే పుస్తకంలో రామకృష్ణగారి గురించి చక్కటి వ్యాసం రాశారు. ఈ సమాచారాన్నంతటినీ ఒక క్రమపద్ధతిలో టైం లైన్ ప్రకారం అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ప్రధాన కార్యక్రమంలోకి వెళ్దాం. రామకృష్ణగారు పుట్టిన తేదీ 1918 అక్టోబర్ 12. వాళ్ల నాన్నగారి పేరు శ్రీనివాసరావు గారు. ఆయన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా పనిచేస్తుండేవాళ్లు. రామకృష్ణగారి బాల్యంలో వాళ్ల నాన్నగారు కర్నూలులో పనిచేస్తూ ఉండేవాళ్లు. ఉద్యోగరీత్యా వివిధ ప్రదేశాలకు తిరుగుతుండేవాళ్లు. కొంతకాలం పత్తికొండలో పనిచేశారు, మరికొంతకాలం పొంగనూరులో పనిచేశారు. అక్కడే పదవీ విరమణ కూడా చేశారు. ఆ ఊళ్ళోనే అంటే పొంగనూరులోనే రామకృష్ణగారి చిన్నక్క, చిన్నబావ ఉండేవాళ్లు. చిన్నబావయ్య స్కూలు మాస్టరుగా పనిచేస్తూ ఉండేవాళ్లు. రామకృష్ణగారు స్కూలు ఫైనల్ దాకా నాన్నగారి దగ్గరే ఉండి చదువుకున్నారు. కుటుంబ భారం వల్ల పై చదువులు చెప్పించలేను అన్నారు వాళ్ల నాన్నగారు. అప్పుడు రామకృష్ణగారి పెదబావగారు ముందుకొచ్చారు. ఆయన ఆర్థిక సహాయంతో ఇంటర్మీడియట్ చదువుకోవడానికి బందరు హిందూ కాలేజీలో చేరారు. ఇంటర్మీడియట్ 2 ఏళ్లు బాగానే గడిచింది. మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు కూడా 1937లో. ఇంకా డిగ్రీ చదువులో చేరాల్సిన పరిస్థితి. సరిగ్గా అప్పుడే అంతవరకు సహాయం చేస్తున్న పెదబావగారు హఠాత్తుగా కన్నుమూశారు. మరి రామకృష్ణగారి నాన్నగారికి ఏ ఇబ్బందులున్నాయో ఏమో కాని ఆయన కూడా రామకృష్ణగారి పై చదువులకు పెట్టుబడి పెట్టలేను అన్నారు. ఇంకా 19 సంవత్సరాల వయసులో ఉద్యోగం చూసుకోక తప్పని పరిస్థితి. కేవలం ఇంటర్మీడియట్తో ఉద్యోగాలు వచ్చే రోజులు కావు. ఏదో ఒక పనిలో చేరదామని మద్రాసు ట్రిప్లికేన్లో ఉన్న పెద్దమ్మగారింటికి వెళ్లారు. వాళ్లకి పిల్లల్లేరు.
వాళ్లకున్న పరిచయాలతో వేల్ పిక్చర్స్ స్టూడియోలో సౌండ్ రికార్డింగ్ శాఖలో అప్రెంటిస్గా చేరారు. పెద్దమ్మగారింట్లో నుంచి వెళ్లడం, మొదట్లో జీతం లేకుండా పనిచెయ్యాల్సొచ్చినా పెద్ద ఇబ్బంది పడలేదు. అయితే ఆ సౌండ్ రికార్డింగ్ అనేది అంతగా నచ్చలేదు, వంటబట్టలేదు. కొన్నాళ్లు ఎలాగో నెట్టుకొచ్చారు. ఒకరోజు తను తర్వాత తీయబోయే సినిమా గురించి మాట్లాడ్డానికి హెచ్ఎం రెడ్డిగారు వేల్ పిక్చర్స్ స్టూడియోకి వచ్చారు. హెచ్ఎం రెడ్డిగారిని పరిచయం చేసుకుని చొరవ తీసుకుని ఆయన దగ్గరేమైనా వేరే అవకాశాలుంటాయా అని అడిగారు రామకృష్ణగారు. ఆ అభ్యర్థన ఫలించింది. హెచ్ఎం రెడ్డిగారు ఆ సమయంలో నిర్మిద్దామనుకుంటున్న చిత్రం మాతృభూమి అనే తమిళ సినిమా. ఒక వివాదాస్పదమైన బెంగాలీ నాటకం ఆధారంగా హెచ్ఎం రెడ్డిగారు ప్రణాళిక వేసుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం. ఆ చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్ శాఖలో అప్రెంటిస్గా అవకాశమిచ్చారు రామకృష్ణగారికి. రాజన్ అనే ఎడిటర్ దగ్గర సహాయకుడు. ఇది కూడా అప్రెంటిసే, అంటే జీతమేమి ఉండేది కాదు. అయితే హెచ్ఎం రెడ్డిగారు చేసిన మంచి పని ఏంటంటే ఒక రూమిచ్చి ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించారు. మకాం పెద్దమ్మగారింట్లో నుంచి హెచ్ఎం రెడ్డిగారి ఆఫీసుకి మారింది. రామకృష్ణగారి కష్టపడే మనస్తత్వం రెడ్డిగారికి బాగా నచ్చింది. ఎడిటింగ్ పనులు లేని సమయాల్లో వివిధ గ్రామాలకు వెళ్లే ఫిలిం రిప్రజెంటేటివ్గా కూడా పంపిస్తుండేవాళ్లు హెచ్ఎం రెడ్డిగారు. అలా బయటకు వెళ్ళినప్పుడు రోజుకి ₹2 ఇస్తుండేవాళ్లు. తర్వాత అదే నెలకి ₹25 జీతం అయ్యింది. ఇంకొక వైపు ఎడిటింగ్ పని బాగా నచ్చింది. మాతృభూమి చిత్రం 1939 అక్టోబర్ 29న విడుదలయ్యింది. భారీ బడ్జెట్ సినిమా అవడం వల్ల షూటింగ్ కూడా ఎక్కువ నెలలు జరిగింది. రామకృష్ణగారు ఎడిటింగ్ శాఖలో ప్రాథమిక పాఠాలను మించి నేర్చుకున్నారు. అప్పటికీ ఆయన వయసు 21 సంవత్సరాలే. ఆయన శ్రద్ధాసక్తులు గమనించి హెచ్ఎం రెడ్డిగారు తన తరువాతి చిత్రం బోండాం పెళ్లికి ఎడిటింగ్ శాఖలోనే అప్రెంటిస్ నుంచి అసిస్టెంటుగా ప్రమోషన్ ఇచ్చారు. వరుసగా హెచ్ఎం రెడ్డిగారు రూపొందించిన బోండాం పెళ్లి, తెనాలి రామకృష్ణ, సత్యమే జయం అను ఘరానా దొంగ చిత్రాలకు ఎడిటింగ్ శాఖలో పనిచేసి చక్కటి అనుభవం సంపాదించుకున్నారు రామకృష్ణగారు. ఈ సినిమాలకు పనిచేస్తున్న రోజుల్లోనే హెచ్ఎం రెడ్డిగారి సమీప బంధువు అన్నయ్యగారబ్బాయని ఎక్కడో చదివిన గుర్తు హెచ్వి బాబుగారితో పరిచయం ఏర్పడింది. ఎలాగంటే 1940లో కాలచక్రం అని ఒక సినిమా విడుదలయ్యింది. ఆ సినిమా చివరి దశలో ఉండగా అనుకున్నట్లు రావడం లేదని సహాయం కావాలని హెచ్వి బాబుగారిని అడిగారు. ఆయన కాలచక్రం సినిమా రిపేరు పనికి వెళుతూ రామకృష్ణగారిని సహాయకుడిగా తీసుకెళ్లారు. హెచ్వి బాబుగారికి తెలుగు భాష మీద అంత పట్టు లేదు. అందుకోసమూ పైగా అప్పటికే ఎడిటింగ్ శాఖలో మంచి అనుభవం తెచ్చుకున్నాడు కాబట్టి రామకృష్ణగారిని తనతో తీసుకెళ్లారు. ఆ విధంగా దర్శకత్వ శాఖతో ప్రత్యక్ష పరిచయం ఏర్పడింది రామకృష్ణగారికి. కాలచక్రం సినిమా విడుదలవడం, అది ఘోర పరాజయం పాలవడం అదంతా వేరే విషయం అనుకోండి. ఇట్లా 1942 వచ్చేసింది. రామకృష్ణగారు మద్రాసొచ్చి 5 ఏళ్లయ్యింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మద్రాసులోని చాలా చలనచిత్ర నిర్మాణ సంస్థలు తాత్కాలికంగా మూతబడ్డాయి. అనేక మంది నిర్మాతలు, దర్శకులు, కళాకారులు మద్రాసు వదిలి వెళ్లిపోయారు. హెచ్ఎం రెడ్డిగారు కూడా తన చిత్ర నిర్మాణానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు. 24 ఏళ్ల రామకృష్ణగారి సినీ జీవితం, వ్యక్తిగత జీవితం మళ్లీ 4 రోడ్ల కూడలిలో నిల్చున్నట్లయింది. ఎటెళ్లాలో ఏం చెయ్యాలో తెలీదు. పెద్దమ్మగారు మద్రాసులోనే ఉంటున్నా వాళ్ళింట్లో ఉండడానికి మొహమాటం అడ్డొచ్చింది. అంతవరకు పొదుపు చేసుకున్న డబ్బుల్తో కాలం గడుపుతూ ఉండగా హెచ్వి బాబుగారి దగ్గర నుంచి కబురొచ్చింది. స్టార్ కంబైన్స్ అధినేత రామయ్య గారు హెచ్వి బాబుగారి దర్శకత్వంలో కృష్ణప్రేమ అనే పౌరాణిక సినిమాని ప్రారంభించబోతున్నారు. దానికి తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేయమని హెచ్వి బాబుగారు రామకృష్ణగారిని అడిగారు. ఆయనకు ప్రాణం లేచొచ్చినట్లయింది. అప్పుడు ఆయనున్న పరిస్థితుల్లో ఏదో ఒక పని కావాలి. హెచ్వి బాబుగారితో అంతకు ముందే పరిచయం ఉండడం, పైగా దర్శకత్వ శాఖలో పూర్తికాలం
పనిచేసే అవకాశం రావడం, మరో ఆలోచన లేకుండా కృష్ణప్రేమ యూనిట్లో చేరిపోయారు రామకృష్ణగారు. ఆ అవకాశం తన జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే సువర్ణావకాశం అవుతుందని అప్పుడు రామకృష్ణగారు అస్సలు అనుకుని ఉండరు. అదే ఆ సమయానికి వర్ధమాన నటి, వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న భానుమతిగారితో పరిచయం, ప్రేమ, వివాహం, ఆ తరువాత బంగారు భవిష్యత్తు. మొదట్లో చెప్పినట్లు రామకృష్ణ భానుమతిగార్ల ప్రేమకథ వివరాలన్నీ భానుమతిగారి కార్యక్రమ పరంపరలో చెప్పాను. ఈ కథనం సమగ్రత కోసం ఇక్కడ క్లుప్తంగా చెప్తాను. కృష్ణప్రేమ చిత్రంలో ఆమె పాత్ర గురించి వివరించడానికి భానుమతిగారిని, ఆమె నాన్నగారిని స్టార్ కంబైన్స్ ఆఫీసుకి పిలిపించారు దర్శకుడు హెచ్వి బాబుగారు. ఆ సమయంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణగారిని తొలిసారి చూశారు 17 సంవత్సరాల భానుమతిగారు. రామకృష్ణగారిని నిర్మాత, దర్శకుడు పదే పదే మెచ్చుకోవడం భానుమతిగారికి ఆశ్చర్యం కలిగించింది. దర్శకత్వ శాఖలో సహాయకుడుగా ఉన్న కుర్రాణ్ణి అంతగా పొగుడుతున్నారేమిటి అనుకున్నారు. దాంతోపాటుగా ఆయన పట్ల తొలిచూపులోనే అనిర్వచనీయమైన అనురాగ భావన ఏర్పడింది భానుమతిగారికి. సరిగ్గా చెప్పాలంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. ఆ సినిమా నిర్మాణం జరిగినన్ని రోజులు వాళ్ళిద్దరూ రోజూ మాట్లాడుకోవాల్సొచ్చేది. అసిస్టెంట్ డైరెక్టర్గా డైలాగ్సు, యాక్షన్ నేర్పించడం రామకృష్ణగారి బాధ్యత. అందరితో ఎలా ఉన్నా భానుమతిగారి దగ్గరకొచ్చినప్పుడు మాత్రం, చూడమ్మాయ్, ఈ సంభాషణ ఇలా చెప్పాలి, ఈ యాక్షన్ ఇలా కావాలి అని తలదించుకుని పాఠం అప్పజెప్పినట్లుగా చెప్పి వెళ్ళిపోతుండేవాడు రామకృష్ణగారు. షాట్ లేనప్పుడు మిగతా ఆడవాళ్లతో కలిసి భానుమతిగారు ఒకచోట కూర్చుంటే రామకృష్ణగారు ఆ ఛాయలకు కూడా వచ్చేవాళ్లు కాదు. ఆయనలోని నిర్లిప్తత భానుమతిగారిని ఆయన వైపు మరింత ఆకర్షితమయ్యేలాగా చేసింది. భానుమతిగారితో పాటు తోడుగా షూటింగుకి వెళ్తున్న ఆమె చెల్లెలు మొదటిసారి భానుమతిగారిలోని మార్పుని గమనించారు. రామకృష్ణగారంటే ప్రత్యేకమైన ఆసక్తి చూపించడం, ఆయన ఎక్కడున్నారో, ఎప్పుడొస్తారో, ఎటు వెళ్తున్నారో, భోజనం చేశారో లేదో ఇవన్నీ ప్రత్యేకంగా తెలుసుకోవడం భానుమతిగారి చెల్లెలు పసిగట్టారు. ఒకరోజు ధైర్యం చేసి అక్కయ్యను అడిగారు. చెల్లెలు వద్ద భానుమతిగారు అంగీకరించారు. రామకృష్ణగారంటే ప్రేమని, పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను అని. అప్పటికే భానుమతిగారికి వేరే సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో వాళ్లు. భానుమతిగారి చెల్లెలు వాళ్ల నాన్నకు రామకృష్ణగారి వ్యవహారం చెప్పింది. వివరాలేమైనా తెలుసా అని ఆయన అడిగారు. ఏమీ తెలియవు అని చెప్పారు భానుమతి. కనీసం నీకు ఇలాంటి భావం ఉంది అని ఆయనకు చెప్పావా అంటే అదీ లేదన్నారు. వాళ్ల నాన్నగారు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. రామకృష్ణగారికి భానుమతి తనంటే ఇష్టపడుతున్నారు అన్న విషయం అస్సలు తెలీదు. అయితే ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఫిలిం కత్తిరించేటప్పుడు భానుమతిగారి క్లోజప్ దృశ్యాలు ఉన్న ఫిలిం ముక్కలు ఆయన జేబులో పెట్టుకుంటున్నాడు అన్న విషయం ఎవరూ గమనించలేదు. భానుమతిగారి గురించి అన్నీ తెలుసుకుంటున్న నిర్మాతగారి భార్య కణ్ణామణి మొదటిసారిగా ఈ విషయాన్ని రామకృష్ణగారికి చెప్పారు. అంతటితో ఆగకుండా భానుమతి, రామకృష్ణ వాళ్ళిద్దర్నీ తన ఇంటికి ఆహ్వానించి మాట్లాడుకోమన్నారు, పెద్దవాళ్లకి తెలియకుండా. అప్పుడు తొలిసారి భానుమతి తన మనసులోని మాట రామకృష్ణగారికి చెప్పారు. రామకృష్ణగారిది నేల విడిచి సాము చేసే మనస్తత్వం కాదు. అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన జీతం నెలకి 200 రూపాయలు, భానుమతిగారికి నెలకు 2000 రూపాయల పారితోషికం. షూటింగ్ సమయంలో ఆయన చొక్కా కాలర్ చిరిగిపోయి ఉండడాన్ని కూడా భానుమతిగారి చెల్లెలు గమనించారు. రామకృష్ణగారు భానుమతి అనే 18 ఏళ్ల అమ్మాయికి నచ్చజెప్పారు. అమ్మా, నేను చాలా పేదవాణ్ణి, నువ్వేమో హీరోయిన్వి, నన్ను చేసుకుంటే కష్టాలు పడాల్సొస్తుంది అని. ఖణ్ణామణిగారు భానుమతిగారి మనసులోని మాటను మళ్లీ మళ్లీ చెప్పేసరికి, సరే అయితే వాళ్ల నాన్నగారిని అడగమనండి, ఆయన సరే అంటే నాకు ఇష్టమే అని చివరికి ఒప్పుకున్నారు రామకృష్ణగారు. ఇవన్నీ జరిగేసరికి కృష్ణప్రేమ షూటింగ్ అయిపోయింది. భానుమతిగారికేమో గరుడ గర్వభంగం అనే సినిమాలో అవకాశం వచ్చింది. రామకృష్ణగారికి చెంచులక్ష్మి అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది. కూతురు వేరే సంబంధాలేమీ ఒప్పుకోకపోవడంతో ఒకరోజు భానుమతిగారి నాన్నగారు రామకృష్ణగారిని ఇంటికి పిలిపించారు.
ఆయన మొహమాటం లేకుండా, మేమేమీ ఆస్తిపరులం కాదు, సరిగ్గా చెప్పాలంటే నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చేటటువంటి జీతం తప్ప ఇంకొక ఆదాయం లేదు, స్థిరాస్తి లేదు. మీ అమ్మాయి నన్ను చేసుకుంటానంటే నాతో వచ్చేసి ఉండాల్సొస్తుంది అని చెప్పారు. భానుమతి గారి నాన్నగారు చూస్తూ చూస్తూ ఇలాంటి పేదవాడికి ఎలా పిల్లనిస్తాను అనుకున్నారు. అదే మాట భానుమతి గారికి చెప్తే ఆమె వినలేదు. ససేమిరా పెళ్లంటూ జరిగితే ఆయన్నే చేసుకుంటాను అని మొండికేసింది. రామకృష్ణ గారికి భానుమతి గారికి మధ్య రాయబారులు భానుమతి గారి చెల్లెలు, స్టార్ కంబైన్స్ నిర్మాతగారి సతీమణి కణ్ణామణి. రామకృష్ణ గారికి తల్లి తర్వాత తల్లిలాంటి మనపాక కమలమ్మ అనే ఆవిడ భానుమతిని చూడాలనుంది, తీసుకురా అని రామకృష్ణ గారితో చెప్పారు. గత కొద్ది నెలలుగా జరుగుతున్న సంగతులన్నీ తెలుసుకుని రామకృష్ణని, భానుమతిని ఇద్దర్నీ పెళ్లికి ఒప్పించింది ఆ మనపాక కమలమ్మ అనే ఆవిడ. ఏ షరతు మీద? భానుమతి గారి అమ్మా నాన్నకి చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేసెయ్యి అనే షరతు మీద. రకరకాల నాటకీయ పరిణామాల మధ్య ఆమె అంటే కమలమ్మగారే రామకృష్ణ భానుమతుల వివాహాన్ని 1943 ఆగస్టు 8న జరిపించారు. భానుమతి గారి తల్లిదండ్రులు లేకుండానే. రామకృష్ణ గారికి ఎడిటింగ్ శాఖలో తొలి గురువు ఎంవి రాజన్, ఆయన ఫోటోలు తీశారు. ఆ సాయంకాలమే కమలమ్మగారింట్లోనే రిసెప్షన్ ఏర్పాటు చేసి రావు బాలసరస్వతి గారితో పాట కచేరీ కూడా ఏర్పాటు చేశారు. ఆ మర్నాడు రామకృష్ణ భానుమతి గారులు భానుమతి గారి అమ్మా నాన్నల దగ్గరకెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. తమకి ఇష్టం లేకపోయినా పెళ్లైపోయింది కాబట్టి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో బాబూ అని వాళ్లు దీవించి పంపించారు. మనపాక కమలమ్మ అన్నావిడే రామకృష్ణ భానుమతి గారులు కొత్త కాపురానికి ఇల్లు కూడా చూసిపెట్టారు. 12 మహాలక్ష్మి స్ట్రీట్లో ఉండే భవంతి వెనక ఉన్న అవుట్ హౌస్, నెలకి 15 రూపాయల అద్దె. అలా ప్రారంభమైంది అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ, హీరోయిన్ భానుమతి గార్ల వైవాహిక జీవితం. వివాహమయ్యే సమయానికి వాళ్ల ఇద్దరి సినిమాల విషయానికొస్తే, ఇద్దరూ కలిసి పనిచేసిన మొదటి చిత్రం కృష్ణప్రేమ 1943 మార్చిలో విడుదలయ్యింది. అంటే వాళ్ల పెళ్లికి 5 నెలల ముందు. వాళ్ల పెళ్లయ్యాక విడుదలైన భానుమతి గారు నటించిన చిత్రం గరుడ గర్వభంగం 1943 అక్టోబర్లో వచ్చింది. అప్పటికీ రామకృష్ణ గారు దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేస్తున్న చెంచులక్ష్మి చిత్రం 1944 జనవరిలో సంక్రాంతికి విడుదలయ్యింది. అయితే వివాహమయ్యాక భానుమతి గారు సినిమాల్లో నటించకూడదు అనే నిర్ణయం తీసుకున్నారు. రామకృష్ణ గారికి వచ్చే జీతంలోనే సర్దుకుపోవాలి అని ఇద్దరూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సిద్ధపడే భానుమతి గారు వివాహానికి అంగీకరించారు. అమ్మానాన్నలను కూడా ఎదిరించి ఇంట్లో నుంచి బయటకొచ్చేశారు. అయినా రామకృష్ణ గారు ఉన్నంతలోనే మధ్యతరగతి జీవితంలోనే భార్యను ప్రేమగా చూసుకునేవాళ్లు. బస్సెక్కి రెండో ఆట సినిమాకెళ్లడం, సినిమా అయ్యాక బస్సుల్లేకపోతే వర్షంలో గూడు రిక్షాలో ఇంటికి రావడం, ఆయన షూటింగ్ నుంచి వచ్చేసరికి కిరోసిన్ స్టవ్ మీద భానుమతి గారు కాఫీ సిద్ధంగా ఉంచడం, మధ్యతరగతి మందహాసాలు మెండుగా పండే జీవితం ఇద్దరికీ సంతోషాలనే పంచింది. 4-5 నెలలు గడిచాయి. సినిమా అనేది భానుమతి గారి జీవితంలో నుంచి పూర్తిగా మాయమైనట్లే అనుకున్నారు ఇద్దరు. దర్శకుడు బిఎన్ రెడ్డి గారికి కుడి భుజంలాగా ఉండే ముదిగొండ లింగమూర్తి అనే ఆయన ఒకరోజు హఠాత్తుగా భానుమతి గారిని పలకరించడానికొచ్చారు. భక్తిమాల అనే సినిమా సందర్భంలో ఆ ముదిగొండ లింగమూర్తి గారితో భానుమతి గారికి పరిచయం ఉంది, బాబాయ్ అని పిలుస్తూ ఉండేవాళ్లు. బిఎన్ రెడ్డి గారి కొత్త సినిమాలో వేషం వెయ్యమని లింగమూర్తి గారి అభ్యర్థన. ససేమిరా కుదరదు, చెయ్యను అన్నారు భానుమతి. సాయంకాలం ఇంటికొచ్చిన రామకృష్ణ గారితో చెప్పారు. ఇవన్నీ గమనించి ఆయనన్నారు, మనం మద్రాసులో ఉన్నంతకాలం ఈ సినిమా పరిశ్రమ మనల్ని మర్చిపోదు, వెంటాడుతూనే ఉంటుంది. హాయిగా మనూరెళ్ళిపోదాం. నాన్నగారు పొంగనూరులో ఉన్నారు, నేను అక్కడే ఏదో ఒక చిన్న ఉద్యోగం చూసుకుంటాను. మన బతుకేదో మనం బతుకుదాం ఈ సినిమా వాళ్లకి దూరంగా అని. అలా అనడమే కాకుండా ఇంట్లో సామాన్లన్నీ సర్దడం కూడా మొదలుపెట్టారు. అప్పుడు తను పనిచేస్తున్న చెంచులక్ష్మి సినిమాకి సంబంధించిన బాధ్యతలు వేరే ఎవరికైనా అప్పజెప్పాలని కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఆ తర్వాత 2 రోజులకి
బిఎన్ రెడ్డిగారే స్వయంగా వాళ్ళింటికొచ్చి ఈ ఒక్క సినిమా చెయ్యండి చాలు, 6 నెలల్లో షూటింగ్ పూర్తి చేస్తాను అని బ్రతిమలాడడంతో పెద్దాయన అభ్యర్థన కాదనలేకపోయారు రామకృష్ణగారు. అలా భానుమతిగారు ఒప్పుకున్న బిఎన్ రెడ్డిగారి చిత్రమే స్వర్గసీమ. ఈ విషయం తెలిసిన వైవీరావు అనే దర్శక నిర్మాత, అయ్యో మీరు నటించడం మానేశారని అడగలేదు, నటన కొనసాగిస్తున్నారు అని తెలిస్తే నేనే ముందుగా అడిగుండేవాణ్ణి, వాళ్ల సినిమా కంటే ముందుగా పూర్తి చేస్తాను, మా సినిమాలో కూడా చిన్న వేషం వెయ్యండి అని ఒప్పించారు భానుమతిగారిని. అదే తహసీల్దార్ అనే చిత్రం. ఆయన అన్నట్లుగానే ముందుగా పూర్తి చేసి 1944 చివర్లో విడుదల చేశారు. స్వర్గసీమ షూటింగ్ జరుగుతున్న రోజుల్లోనే రామకృష్ణ భానుమతిగారులు తల్లిదండ్రులు కాబోతున్నారు అని తెలిసింది. స్వర్గసీమ చిత్రం 1945 జూన్ 6న విడుదలైతే ఆ మర్నాడే 1945 జూన్ 7న వాళ్లకి అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయే పాలువాయి భరణీ వెంకట సుబ్రహ్మణ్య శర్మ, క్లుప్తంగా భరణి. ఈ అబ్బాయి పేరు మీదనే ఆ తర్వాత నిర్మాణ సంస్థను, స్టూడియోను ప్రారంభించారు. స్వర్గసీమ సినిమా ఘన విజయం సాధించడం, భానుమతిగారు స్టార్డమ్ని అందుకోవడం, పుట్టిన అబ్బాయి కోసమైనా సంపాదన కొనసాగించాలి అనుకోవడం, వీటన్నింటి వల్ల రామకృష్ణగారు సినిమా రంగానికి దూరంగా వెళ్ళిపోదాము అనుకున్న ఆలోచనను విరమించుకోక తప్పలేదు. ఆ మలుపే తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మరపురాని చిత్రాలను అందించింది, మధురమైన గీతాలను వినిపించింది. ఆ రోజు వాళ్లు బిఎన్ రెడ్డిగారి మీద గౌరవంతో ఆయన మాట విని ఉండకపోతే, రామకృష్ణగారు అనుకున్నట్లే మద్రాసు విడిచి వెళ్ళిపోతే భానుమతిగారు పేరు కొనసాగి ఉండేది కాదేమో. భరణీ పిక్చర్స్, భరణీ స్టూడియోస్, రామకృష్ణగారి దర్శకత్వం ఇలాంటివన్నీ ఆలోచనల్లో కూడా లేని భావనలై ఉండేవేమో. అలా జరగలేదు కాబట్టి భానుమతిగారిలాంటి ప్రజ్ఞావంతురాలు తెలుగువారి చరిత్రలో భాగమైపోయారు. ఇక్కడ్నుంచి భానుమతిగారి నట జీవితం అనూహ్యమైన వేగం అందుకుంది. తనదైన శైలిలో తను నిర్దేశించుకున్న షరతుల ప్రకారం నటిగా, గాయనిగా, చివరి దశాబ్దాల్లో దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా కొనసాగారు. ఇంకా రామకృష్ణగారి కోణంలో మిగతా కథనాన్ని కొనసాగిద్దాం. రామకృష్ణగారు చెంచులక్ష్మి తర్వాత 1-2 సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. 1945లో స్వర్గసీమ విడుదల తర్వాత భానుమతిగారి ఉజ్వల భవిష్యత్తు నిశ్చయమైపోవడంతో ఆమె భర్తతోటి, ఇంకెంతకాలం ఇలా వేరేవాళ్ల సినిమాలకు సహాయకులుగా పనిచేస్తారు, నాకెలాగూ అవకాశాలొస్తున్నాయి కదా, మనమే సొంతంగా సినిమా తీద్దాం మీ దర్శకత్వంలో అని అన్నారు. అట్లా ప్రారంభమైందే భరణీ పిక్చర్స్ నిర్మాణ సంస్థ. అప్పటికి రామకృష్ణగారు మద్రాసొచ్చి 8 సంవత్సరాలయింది. అందులో దర్శకత్వ శాఖలో పనిచేసింది 3 ఏళ్లే. అయినా అంతకు ముందు ఎడిటింగ్ శాఖలో ఉన్న అనుభవంతోటి వెండితెర మీద కథ ఎలా చెప్పాలో బాగా పట్టుబడింది రామకృష్ణగారికి. 1945లోనే సముద్రాల రాఘవాచార్య గారితో కలిసి కథా చర్చలు మొదలుపెట్టారు. 2-3 కథలు అనుకున్నారుగాని ఆయనకు అంత సంతృప్తికరంగా అనిపించలేదు. చిన్నప్పుడెప్పుడో వాళ్ల అమ్మ దగ్గర విన్న ఒక వ్రతకథను భానుమతిగారే సూచించారు. రామకృష్ణగారికి నచ్చింది. రచయిత సముద్రాలగారిని పిలిపించి మళ్లీ నువ్వే చెప్పు అని భానుమతిగారితో మళ్లీ కథ చెప్పించారు. అందరూ సరే అనుకున్నాక సముద్రాలగారు రచనకు ఉపక్రమిస్తే రామకృష్ణగారు స్క్రీన్ ప్లే మొదలుపెట్టారు. ఆ చిత్రమే భరణీవారి తొలి చిత్రం. రామకృష్ణగారు దర్శక నిర్మాతగా తొలి చిత్రం రత్నమాల. వీళ్లు ఈ సినిమా సన్నాహాలు ప్రారంభించిన సమయంలోనే ఎల్వి ప్రసాద్ గారు రామకృష్ణగారిని కలుసుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి హెచ్ఎం రెడ్డిగారి దగ్గర పనిచేశారు. అప్పట్నుంచి పరిచయం, సాన్నిహిత్యం. ఎల్వి ప్రసాద్ గారు చెప్పారు, నేను బొంబాయి నుంచి మద్రాసుకొచ్చేస్తున్నాను, నేను హీరోగా నా దర్శకత్వంలోనే ఒక సినిమా నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు నిర్మాతలు, అయితే ఇందులో హీరోయిన్ పాత్రకు మేడం గారైతే చాలా బాగుంటుంది, ఆమె నటిస్తానంటేనే నేను ఒప్పుకుంటాను అని. మేడం గారంటే భానుమతిగారు కాదు అనడానికి రామకృష్ణగారికి కారణమేమీ కనిపించలేదు. పైగా ఇంకా సినిమా రంగంలోనే కొనసాగాలనుకుంటున్నారు కాబట్టి అవకాశాలు కూడా అవసరమే. ఆ విధంగా ఒకవైపు భానుమతిగారు గృహప్రవేశం చిత్రంలో నటించడానికి ఒప్పుకుంటే,
ఇంకోవైపు రామకృష్ణ గారు రత్నమాల నిర్మాణ సన్నాహాల్ని ముమ్మరం చేశారు. ఈ కథలో హీరో అంటూ ఎవరూ ఉండరు. కొద్దిసేపు కనిపించే యువకుడి పాత్ర ఉంటుంది. ఆ పాత్రకు అప్పుడే చిత్రరంగంలో ఎదుగుతున్న అక్కినేని నాగేశ్వరరావు గారిని తీసుకుందాం అనుకున్నారు. ఆ సమయానికి ఆయన గూడవల్లి రామబ్రహ్మంగారి పల్నాటి యుద్ధంలో నటిస్తున్నారు. తమ ప్రొడక్షన్ మేనేజర్ డిఎల్ నారాయణ గారితోటి రామబ్రహ్మంగారికి కబురు చేశారు, అక్కినేని గారిని తీసుకోవడానికి మీ అనుమతి కావాలి అని. దానికి ఆయన అన్నారు, మధ్యలో నేనెందుకు, మీరే సూటిగా ఆ కుర్రాడితో మాట్లాడుకోండి అని. అప్పటికి భానుమతి గారు పెద్ద తారకిందే లెక్క. అక్కినేని నాగేశ్వరరావు గారు వర్ధమాన నటుడు. ఫలానా సినిమాలో నటించాలి, ఫలానా సినిమాలో నటించకూడదు అని తర్కించుకునే స్థితిలో లేరు. ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకోవాలి అనుకునేటటువంటి పరిస్థితి. పైగా భానుమతి గారి సొంత సినిమా అనగానే వెంటనే ఒప్పుకున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు. నిజానికి అప్పటికి 7-8 క్రిందట అక్కినేని నాగేశ్వరరావు గారు బాలనటుడిగా నటించిన ధర్మపత్నిలో భానుమతి గారిదే ప్రధాన పాత్ర. ఆ సమయంలో ఆమెతో మాట్లాడే అవకాశమే లేదు సహాయ బాలనటుడికి. భానుమతి గారితో చనువు ఏర్పడాలని రామకృష్ణ గారు వాళ్ళిద్దరిని బీచ్కి తీసుకెళ్లి అటూ ఇటూ పరిగెత్తమని 16mm కెమెరాతో చిత్రీకరించి ఇద్దరికీ చూపించేవాళ్లు. ఆ చనువు, ఆ ఉత్సాహం ఆ సినిమా కోసమే కాకుండా తర్వాత చాలా సినిమాలకు ఉపయోగపడింది. ఎందుకంటే ఆ తరువాతి సంవత్సరాల్లో భరణీవాళ్లు నిర్మించిన చాలా సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారే హీరో. ఆ కుర్రాడిలోని ప్రతిభను తొలి రోజుల్లోనే పసిగట్టగలిగారు దర్శకుడు రామకృష్ణ గారు. అందుకే ఆయన కెరీర్లో తమిళ వర్షన్తో కూడా కలుపుకుని 18 సినిమాలకు దర్శకత్వం చేస్తే, అందులో తమిళ వర్షన్స్ కూడా కలుపుకుని 11 సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారే హీరోగా కొనసాగారు. ఆ అనుబంధానికి బీజం వేసిన తొలి చిత్రం రత్నమాల అయ్యింది. ఆ చిత్రం 1948 జనవరి మొదట్లో విడుదలయ్యింది. విడుదలకు ముందే పంపిణీదారు మంగరాజు గారు ఆ సినిమా చూసి 100 రోజుల చిత్రం అని జోస్యం చెప్పారు. ఆయన అన్నట్లుగానే రత్నమాల రామకృష్ణ గారి తొలి దర్శకత్వ చిత్రం. శతదినోత్సవం జరుపుకుంది. శతదినోత్సవం కోసమని రామకృష్ణ గారు, భానుమతి గారు, వాళ్ల చిన్నబాబు అందరూ కలిసి భీమవరం, ఏలూరు, గుడివాడ ఇలాంటి పట్టణాలన్నీ కూడా సందర్శించారు. దర్శకుడిగా రామకృష్ణ గారికి గట్టి పునాది ఏర్పడింది. రత్నమాల తర్వాత మరొక 20 సంవత్సరాల పాటు ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే ఎదుగుతున్న కొడుకు, కొన్నాళ్ల తర్వాత ప్రారంభించిన స్టూడియో వ్యవహారాలు, ఇంకొక వైపు ఏడాదికేడాదికి తీరిక లేకుండా సినిమాలు చేస్తున్న భానుమతి గారితో బిజీ, వీటన్నింటి వల్ల సమకాలీన దర్శకులతో పోటీగా రాశిలో ఎక్కువ సినిమాలు తీయకపోయినా 20 ఏళ్లలో 18 సినిమాలు ఒక స్థిర వేగంతో ప్రతి సినిమాలోనూ తన మార్కును చూపిస్తూ రూపొందించారు రామకృష్ణ గారు. రత్నమాల ఘన విజయం తర్వాత ఇంకా భరణి పిక్చర్స్ బ్యానర్లో వరుసగా సినిమాలు తీయాలి అని నిర్ణయించుకున్నారు. అట్లా ఆయన ప్రారంభించిన తరువాతి చిత్రం లైలా మజ్ను. ఈ చిత్రం గురించి 2 ఏళ్ల క్రిందటే పూర్తిస్థాయి కార్యక్రమం ప్రసారం చేశాను. ఆసక్తిగల శ్రోతలు వినగలరు. ఆ రోజుకు లైలా మజ్ను కథను సినిమా తీద్దాము అనుకోవడమే సాహసమైతే, అక్కినేని నాగేశ్వరరావు గారిని హీరోగా అనుకోవడం ఇంకొక సాహసం. ఎందుకంటే అప్పటికి అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంకా జానపద హీరోనే. పైగా అప్పుడే బాలరాజు లాంటి సినిమాల్లో సాహసం ప్రధానమైన పాత్రలు ధరించారు. ఇలాంటి కుర్రాడు ప్రేమ, విరహం, విషాదం ఇలాంటి నటనకు సరిపోతాడా అని చాలామంది వ్యాఖ్యానించారు. అయినా కాని రామకృష్ణ గారు పట్టించుకోలేదు. దర్శకుడిగా ఆయనకున్న దృష్టిని పక్కకు మళ్లించలేదు. లైలా మజ్ను హిందీ చిత్రం ప్రింట్ తెప్పించి అక్కినేని గారికి, భానుమతి గారికి ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. సినిమా అయిపోయాక ఆ చిత్రంలో హీరో హీరోయిన్లు బాగా చేశారు అన్నారు అక్కినేని గారు, భానుమతి గారు ఇద్దరు. మీరిద్దరూ కూడా అంత బాగా నటిస్తాము అని మాటిస్తేనే నేను ఈ సినిమా మొదలు పెడతాను అన్నారు రామకృష్ణ గారు. అలా అక్కినేని, భానుమతి గార్ల దగ్గర మాట తీసుకుని లైలా మజ్ను చిత్రానికి శ్రీకారం చుట్టారాయన. 1949 అక్టోబర్ 1న విడుదలైన లైలా మజ్ను ఘన విజయం సాధించింది. ముఖ్యంగా పాటలు ఆ తరం ప్రేక్షకుల్ని ఉర్రూతలొగించాయి. సంగీత దర్శకుడు సిఆర్ సుబ్బురామన్ ఎదుగుదలలో దర్శకుడిగా రామకృష్ణ గారి పాత్ర ఎంతైనా ఉంది. 2 సినిమాల ఘన విజయంతో
దర్శకుడిగా ఆయన, నిర్మాణ సంస్థగా భరణీ పిక్చర్స్ చిత్ర పరిశ్రమలో స్థిరపడిపోయారు. తమది ఒక స్థాయిగల శైలి అని నిరూపించుకున్నారు. రామకృష్ణగారు సొంత బ్యానర్లో రూపొందించిన తరువాతి చిత్రం ప్రేమ. ఒక అడుగు ముందుకేసి ఈ ప్రేమ చిత్రాన్ని సమాంతరంగా తమిళంలో కాదల్ అనే పేరుతోటి కూడా నిర్మించారు. ఈ 2 సినిమాలు 1952లోనే విడుదలయ్యాయి. ఈ సినిమాకు కథారచన భానుమతిగారు. అయితే వాళ్లు ఇంతకుముందు నిర్మించిన లైలా మజ్ను కథనే కాస్త అటు ఇటు మార్చి సాంఘికంగా రూపొందించారు అని విమర్శలొచ్చాయి. రత్నమాల, లైలా మజ్ను చిత్రాలు సాధించినంత విజయం ప్రేమ, కాదల్ చిత్రాలు అందుకోలేదు. సిఆర్ సుబ్బురామన్ స్వరపరచిన బాణీలు మాత్రం ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడంలో తమ వంతు పాత్ర పోషించాయి. పెట్టుబడికి నష్టం రాలేదు కాని పెద్దగా లాభాలైతే రాలేదు. అంతకుముందు 2 సినిమాల ఘన విజయం, భానుమతిగారు అధిక పారితోషికంతో వరుసగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ ఉండడం వల్ల 1952లో రామకృష్ణగారు మరొక సాహసం చేశారు. వడపళనికి దగ్గర్లోని సాలగ్రామంలో 15 ఎకరాలు స్థలం కొని భరణీ స్టూడియోని ప్రారంభించారు. దాన్లో వాళ్లు నిర్మించిన తొలి చిత్రం 1953 ఆగస్టులో విడుదలైన చండీరాణి. భానుమతిగారు తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తూ దర్శకత్వం కూడా చేసిన చిత్రం. ఎన్టీఆర్ గారు హీరో. 3 భాషల్లో సమాంతరంగా నిర్మించి ఒకే రోజు విడుదల చేసిన ఘనత కూడా ఆమెకు, భరణీ పిక్చర్స్కు దక్కింది. భానుమతిగారు ఈ సినిమా నిర్మాణంలో ఉండగా రామకృష్ణగారు మొదటిసారి బయట బ్యానర్లో రూపొందించిన చిత్రం బ్రతుకు తెరువు 1953 ఫిబ్రవరిలో విడుదలయ్యింది. భాస్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కోవెలమూడి భాస్కర్రావు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతగా ఆయనకు కూడా అదే మొదటి చిత్రం. దీనిలో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారే హీరో. హీరోయిన్ మాత్రం సావిత్రి. రామకృష్ణగారు భానుమతిగారు కాకుండా వేరే హీరోయిన్తో రూపొందించిన తొలి చిత్రం కూడా బ్రతుకు తెరువు. ఈ చిత్రంలో అన్ని పాటలు, మాటలు రాసిన సముద్రాల జూనియర్ గారిని వెండితెరకు పరిచయం చేసిన ప్రత్యేకత రామకృష్ణగారికే దక్కింది. ఇది కూడా శతదినోత్సవ చిత్రం అయ్యింది. దీని తర్వాత వెంటనే భాస్కర్ పిక్చర్స్ వాళ్లు రామకృష్ణగారితో తమ తరువాతి చిత్రం అని ప్రకటించారు, కానీ అది మొదలు కాలేదు. అందమే ఆనందం, ఆనందమే జీవన మకరందం అనే పాట కోసమైనా బ్రతుకు తెరువు చిత్రం ఇప్పటికూడా ప్రేక్షకులకు గుర్తుంది. రామకృష్ణగారు రూపొందించిన చిత్రాల్లో మొదటిసారి పలు భాషల్లోకి పలుసార్లు వెళ్లిన చిత్రం కూడా ఈ బ్రతుకు తెరువు. ఎలాగంటే బ్రతుకు తెరువు 1953లో విడుదలైతే 1962లో పిఏపి వాళ్లు ఈ సినిమాని కన్నడంలో బ్రతుకువదారి అనే పేరుతో పునర్నిర్మించారు. 1969లో ఎల్వి ప్రసాద్ గారు ఇదే సినిమాని హిందీలో జీనేకి రాహ్ అనే పేరుతోటి పునర్నిర్మించారు. ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి మారేటప్పుడు, అది కూడా కొన్ని సంవత్సరాల తర్వాత పునర్నిర్మించేటప్పుడు కాలానుగుణంగా కథలో కొద్ది మార్పులు చేస్తారు కదా. విచిత్రంగా పిఏపి వాళ్లు జీనేకి రాహ్ హక్కులు కొనుక్కుని దాన్ని 1972లో భార్యాబిడ్డలుగా తెలుగులో పునర్నిర్మించారు. అదండి రామకృష్ణగారు తొలిసారి బయటవాళ్లకు దర్శకత్వం చేసి పెట్టిన బ్రతుకు తెరువు చిత్రం తర్వాత ఇన్ని భాషల్లో ఇన్ని మలుపులు తిరిగిందన్నమాట. ఆ తరువాతి సంవత్సరం 1954లో భరణి బ్యానర్లో రామకృష్ణగారు దర్శకత్వంలో 2 సినిమాలు విడుదలయ్యాయి. మొదటిది చక్రపాణి, రెండోది విప్రనారాయణ. 2 సినిమాల్లోనూ అక్కినేని నాగేశ్వరరావు, భానుమతిగార్లే ప్రధాన పాత్రధారులు. విజయవారి విస్సమ్మ నిర్మాణం సందర్భంలో భానుమతిగారికి, చక్రపాణిగారికి మధ్య తలెత్తిన అపార్థాల వల్ల ఆ సినిమా నుంచి భానుమతిగారు మధ్యలో తప్పుకోవాల్సొచ్చింది. అప్పటికి భరణివారి విప్రనారాయణ చిత్రం షూటింగ్ కూడా మధ్యలో ఉంది. ఆ సినిమా షూటింగ్ని తాత్కాలికంగా వాయిదా వేసి హడావిడిగా నిర్మించిన హాస్య చిత్రం చక్రపాణి. నిర్మాత విజయా చక్రపాణిగారి పేరుతో ఆయన మీదనే సంధించిన వ్యంగ్యాస్త్రం చక్రపాణి చిత్రం అని అప్పట్లో పరిశ్రమలో అందరూ చెప్పుకున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ పాత్రికేయులు రావూరు వెంకట సత్యనారాయణరావు గారిని సినీ రచయితగా పరిచయం చేశారు రామకృష్ణగారు.
రామకృష్ణగారు రూపొందించిన తొలి పూర్తిస్థాయి హాస్య చిత్రం చక్రపాణి. ఈ సినిమాకున్న ఇంకొక ప్రత్యేకత, భానుమతిగారు మొదటిసారిగా సంగీతం సమకూర్చారు. ఈ సినిమాని 1954 మార్చిలో విడుదల చేసి విప్రనారాయణ చిత్రం షూటింగుని వేగవంతం చేశారు. విప్రనారాయణ చిత్రం గురించి లోగడ నేను 2 భాగాల పూర్తిస్థాయి ఎపిసోడ్స్ ప్రసారం చేశాను. ఆసక్తిగల శ్రోతలు వినగలరు. ఈ సినిమా ప్రారంభంలో కూడా రామకృష్ణగారిని చాలామంది నిరుత్సాహపరిచారు. అక్కినేని నాగేశ్వరరావు గారేంటి, ఆ భక్తుడి పాత్రేమిటి, ఆయన న్యాయం చేకూర్చలేరు, వద్దు అని. రామకృష్ణగారు బయటకు కనిపించని మొండి ఘటం అని భానుమతిగారు రాశారు. ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా అక్కినేనిగారి మీద నమ్మకంతో విప్రనారాయణ చిత్రాన్ని మొదలుపెట్టారు, పూర్తి చేశారు. షూటింగ్ సందర్భంలో కూడా ఆయన, అక్కినేనిగారు ఇద్దరూ చాలా పట్టుదలతో పనిచేశారు. ఇద్దరిలో ఎవరికి ఏ దృశ్యం నచ్చకపోయినా మళ్లీ మళ్లీ రీషూట్ చేసేవాళ్లు. ఆ సినిమా సాధించిన సంచలన విజయం గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పురస్కారాల్లో కూడా ప్రశంసాపత్రాన్ని అందుకుంది విప్రనారాయణ చిత్రం. దీని తర్వాత రామకృష్ణగారి దర్శకత్వంలో రూపొందిన భరణీవారి చిత్రం చింతామణి 1956 ఏప్రిల్లో విడుదలయ్యింది. ప్రసిద్ధ రంగస్థల నాటకానికి వెండితెర రూపమే కాని ఇది భరణీవాళ్లు తీయాల్సిన సినిమా కాదు, రామకృష్ణగారు దర్శకత్వం చెయ్యాల్సిన సినిమా కాదు అని విమర్శలొచ్చాయి ఆ రోజుల్లో. ఒక విధంగా ఈ చిత్రాన్ని రామకృష్ణగారు తప్పనిసరి పరిస్థితుల్లో దర్శకత్వం చేయాల్సొచ్చింది. 1955-56 ప్రాంతాలకి భానుమతిగారు తమిళ చిత్రాల్లో విరివిగా నటిస్తున్నారు. నారాయణన్ అయ్యంగార్ అనే నిర్మాత భరణీవారి భాగస్వామ్యంలో సినిమా తీయాలని ఉంది అని రామకృష్ణగారిని సంప్రదించారు. ఆయనకు, అంటే ఆ నారాయణన్ అయ్యంగారికి, నారాయణన్ అండ్ కో అనే చిత్ర నిర్మాణ సంస్థ ఉంది. అయితే తర్వాత తలెత్తిన విభేదాల వల్ల సంయుక్త నిర్మాణం అనేది ముందుకెళ్లలేదు. ఆ ప్రయత్నాల్లో కొన్ని నెలలు వృధా అయ్యాయి. సరైన కథ వేరేది ఏదీ దొరక్కపోవడంతో చింతామణి నాటకాన్ని ఎంపిక చేసుకోవాల్సొచ్చింది భరణి పిక్చర్స్ వాళ్లు. చక్రపాణి చిత్రాన్ని హాస్యరసభరితంగా తీర్చిదిద్దిన రచయిత రావూరి వెంకట సత్యనారాయణరావు గారికే చింతామణి వెండితెర రచన బాధ్యతను అప్పగించారు. సహజంగానే వరుసగా రామకృష్ణగారి దర్శకత్వం చేసే సినిమాలన్నింటిలోనూ హీరోగా నటిస్తున్న అక్కినేని నాగేశ్వరరావు గారిని సంప్రదించారు. ఆయన మొహమాటం లేకుండా చెప్పారు, ఆ పాత్ర నాకు సరిపడేది కాదు, అసలు మేడం గారు కూడా చింతామణి పాత్రలో నటించడం మంచిది కాదు అని. మేడం అంటే భానుమతిగారు. అయితే అప్పటికే నిర్మాణ సన్నాహాలు పూర్తయి ఉండడంతో వెనక్కి తిరగలేక రామకృష్ణగారు ఎన్టీఆర్ గారిని కలుసుకున్నారు. అంతకుముందు భరణీవారి చండీరాణిలో ఎన్టీఆర్ఏ హీరో కదా. రామకృష్ణగారి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించడం మాత్రం ఇదే మొదటిసారి. ఆయన అంగీకరించారు. రామకృష్ణగారి దర్శకత్వంలో జమునగారు నటించిన మొదటి చిత్రం కూడా చింతామణినే. ఆ నాటకంలోని ద్వంద్వార్థ సంభాషణలన్నింటినీ పరిహరించి భానుమతిగారి స్థాయికి తగినట్లుగా చింతామణి పాత్రను ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో ఆ సినిమా భక్త చింతామణి అయ్యిందని భానుమతిగారు రాసుకున్నారు. చిత్రం దెబ్బతింది, విమర్శల పాలయింది. దర్శకుడిగా రామకృష్ణగారికి అలాంటి పేరు రావడం అదే మొదటిసారి. దీని తర్వాత మళ్లీ మరొక ఆరోగ్యకరమైన హాస్య చిత్రమే తీయాలని రామకృష్ణగారు రూపొందించిన చిత్రం వరుడు కావాలి 1956 ఏప్రిల్లో విడుదలయ్యింది. దీని తమిళ వర్షనేమో 1957లో విడుదలయ్యింది. ఒక ఆంగ్ల చిత్రం స్ఫూర్తితో కథ తయారు చేసుకున్నారు. దీని ముందు వరకు రామకృష్ణగారు దర్శకత్వం చేసిన చిత్రంలో ఒక్కదాన్లో ఎన్టీఆర్ తప్ప మిగతా అన్నింటిలోనూ అక్కినేనిగారే హీరో. మొట్టమొదటిసారి వాళ్ళిద్దరూ కాకుండా తెలుగులో జగ్గయ్యగారు, తమిళంలో శివాజీ గణేశన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం వరుడు కావాలి. హీరోయిన్ భానుమతిగారే. చక్రపాణి, చింతామణి చిత్రాలకు రచన చేసిన రావూరివారే వరుడు కావాలి కూడా రచన చేశారు. తమిళంలో ఘన విజయం సాధించింది గాని తెలుగులో పరాజయం పాలైంది. మొత్తం మీద 1956 సంవత్సరం భరణి పిక్చర్స్కి, రామకృష్ణగారికి కలిసి రాలేదు అనే చెప్పుకోవాలి. ఆయన దర్శకత్వంలో వచ్చిన చింతామణి, వరుడు కావాలి రెండూ కూడా పరాజయం పాలయ్యాయి ఆ సంవత్సరంలో. భానుమతిగారికి జాతకాల మీద నమ్మకం ఎక్కువ. మనకేదో కలిసి రావడం లేదు, స్టూడియోని లీజుకిచ్చేద్దాం అనే ప్రతిపాదన తీసుకొచ్చారు.
రామకృష్ణ గారికి కూడా దర్శకత్వ జీవితం నుంచి విరామం కావాలనిపించింది. భరణి స్టూడియోస్ని కన్నదాసన్ అన్నయ్య ఏఎల్ శ్రీనివాసన్కి లీజుకిచ్చారు. ఆయన లీజుకి తీసుకున్నాక ఏఎల్ శ్రీనివాసన్ భరణి స్టూడియోస్లో నిర్మించిన తొలి చిత్రం కర్పగం ఘన విజయం సాధించడంతో ఆయనకు స్టూడియో బాగా కలిసొచ్చింది అనుకున్నారు. రామకృష్ణ గారు కొన్నాళ్లు జపాన్ పర్యటనకు వెళ్ళొచ్చారు. అలా 2-3 ఏళ్ల విరామం తర్వాత రామకృష్ణ గారు ప్రారంభించిన చిత్రమే బాటసారి. శ్రోతలకు తెలిసే ఉంటుంది, ఇది బెంగాలీ రచయిత శరత్ బాబు గారి నవల బడదీదీకి వెండితెర రూపం. మళ్లీ అక్కినేని గారే హీరో. ఆయన భార్యగా షావుకారు జానకి గారు నటించారు. ఆమె భరణీ సంస్థలో నటించిన తొలి చిత్రం బాటసారే. చాలా కాలం తర్వాత రామకృష్ణ గారు రాసిన స్క్రీన్ ప్లే అయినా సినిమా అద్భుతంగా వచ్చింది. సమాంతరంగా తమిళంలో కూడా కాణల్ నీర్ అనే పేరుతోటి నిర్మించారు. తెలుగు బాటసారి 1961 జూన్ 30న విడుదలైతే తమిళ చిత్రం కొన్ని వారాల తర్వాత 1961 జులై 21న విడుదలయ్యింది. స్టూడియో లీజులో ఉండడం, భానుమతి గారు ఇతర చిత్రాలతో తీరిక లేకుండా ఉండడంతో రామకృష్ణ గారు బయట బ్యానర్కు చేసిన రెండో చిత్రం 1961 డిసెంబర్లో విడుదలైన శభాష్ రాజా. సుందర్లాల్ నహతా, డూండీలు నిర్మాతలు. బయట బ్యానరే అయినా హీరో మాత్రం అక్కినేని నాగేశ్వరరావు గారే, హీరోయిన్ రాజసులోచన. ఆయన దర్శకత్వం చేసిన సినిమాలకు ఘంటసాల గారు సంగీత దర్శకుడిగా పనిచేసిన తొలి చిత్రం కూడా శభాష్ రాజానే. దీనిలో ఘంటసాల, సుశీల పాడిన లోకానా దొంగలు వేరే లేరయ్యా అనే పాట ఆ రోజుల్లో మంచి ప్రజాదరణ పొందింది. దీని తర్వాత కూడా రామకృష్ణ గారు బయట బ్యానర్కే సినిమా రూపొందించారు. అదే సారథి స్టూడియోస్ వారి ఆత్మబంధువు. ఎన్టీఆర్ హీరో. 1962 డిసెంబర్లో విడుదలై అత్యంత ఘన విజయం సాధించింది. దీని తర్వాత ఆయన బయట బ్యానర్కు చేసిన 4వ చిత్రం, చివరి చిత్రం వాసవి పిక్చర్స్ వారి అనుబంధాలు. జగ్గయ్య, కృష్ణకుమారి హీరో హీరోయిన్లు. ఇలా వరుసగా 3 ఏళ్లు 3 బయట బ్యానర్స్కి సినిమాలు చేశాక మళ్లీ ఆయన తమ సొంత చిత్ర నిర్మాణ సంస్థ తరఫున రూపొందించిన చిత్రాలు 1964లో వివాహబంధం, 1967లో గృహలక్ష్మి. మొదటి దానిలో ఎన్టీఆర్ గారు హీరో, రెండో చిత్రంలో ఏఎన్ఆర్ హీరో. 2 చిత్రాలు చక్కటి విజయం సాధించాయి. 1967కి రామకృష్ణ, భానుమతి గార్ల అబ్బాయి భరణి మెడిసిన్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తే భానుమతి గారికి అంతగా ఇష్టం లేకపోయినా రామకృష్ణ గారే ముందుండి అబ్బాయి పెళ్లి చేశారు తిరుపతిలో. ఆ తరువాత తలెత్తిన కుటుంబ కలహాల వల్ల అబ్బాయి విడిగా కాపురం పెట్టడంతో రామకృష్ణ గారి ఆరోగ్యం దెబ్బతింది. ఇన్ని సమస్యల మధ్యలో ఇంకా తన దర్శకత్వ జీవితానికి పూర్తిగా స్వస్తి చెప్పారు రామకృష్ణ గారు. స్టూడియో లీజ్ అయిపోవడంతోటి ఆ స్టూడియో వ్యవహారాలకి సమయం వెచ్చిస్తూ ఉండేవాళ్లు. 1972 నుంచి భానుమతి గారు దర్శకత్వం మొదలుపెట్టడంతో అప్పుడప్పుడు ఆమెకు సలహాలిస్తుండేవాళ్లే తప్ప ఆయన మళ్లీ దర్శకత్వం జోలికి వెళ్లలేదు. 1975లో భరణి స్టూడియోస్లో కార్మికుల సమస్యలు తలెత్తడంతో కొన్నాళ్లు లాకౌట్ కూడా చెయ్యాల్సొచ్చింది. ఆ వ్యవహారాలన్నీ రామకృష్ణ గారికి తీరిక లేకుండా చేశాయి. ఆయన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపించాయి. ఆ రోజులకి వాళ్లబ్బాయి అమెరికా వెళ్లిపోయాడు. 1970 దశాబ్దం అంతా భానుమతి గారి దర్శకత్వ జీవితం, నట జీవితం కొనసాగింది. 1980ల మొదట్లో రామకృష్ణ గారి ఆరోగ్యం బాగా దెబ్బతిని గుండె జబ్బు ఎక్కువవ్వడంతో వాళ్లబ్బాయి అమెరికా తీసుకెళ్లి వైద్యం చేయించి 5 నెలలు ఉంచుకుని పంపించారు. 1986లో మళ్లీ ఆరోగ్యం దెబ్బతినడంతో అమెరికా నుంచి వాళ్లబ్బాయి మద్రాసుకొచ్చారు పరామర్శించడానికి. కొన్నాళ్లు అమెరికాలో తమ వద్ద ఉండడానికి రమ్మని తల్లిదండ్రుల్ని ఒప్పించారు భరణి. భానుమతి గారికి జాతకాల మీద నమ్మకం ఎక్కువ గదా, ఆ రోజుల్లో ఏదో అపశకునం ఉంది, ప్రయాణం చెయ్యకూడదు అన్నారు. కాని వాళ్లబ్బాయి బలవంతం మీద అమెరికా ప్రయాణం చెయ్యక తప్పలేదు. 1986 జులై చివర్లో భానుమతి గారు, రామకృష్ణ గారు అమెరికా వెళ్లారు. భానుమతి గారికి అది మొదటిసారి అమెరికా ప్రయాణం, రామకృష్ణ గారికి రెండోసారి ప్రయాణం. అమెరికాలో న్యూజెర్సీలో వాళ్లబ్బాయి భరణి ఇంట్లో విశ్రాంతిగా గడపాలి అని వాళ్ల ఆలోచన, వాళ్లబ్బాయి కోరిక. 1 నెల రోజుల పాటు బాగానే ఉన్నారు.
పిట్స్బర్గ్లోని దేవాలయం, నయాగరా జలపాతం అవన్నీ చూసొచ్చారు. 1986 సెప్టెంబర్ మొదట్లో రామకృష్ణ గారికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే బైపాస్ చెయ్యాలన్నారు. ఆ సర్జరీ జరుగుతున్న సమయంలోనే రామకృష్ణ గారు కన్నుమూశారు. అప్పటికీ ఆయన వయసు 67 సంవత్సరాలు. భానుమతి గారికి ఇది ఊహించని ఎదురుదెబ్బ. జంటగా వచ్చిన ఆమె ఒంటరిగా మద్రాసుకి ప్రయాణమవ్వాల్సొచ్చింది. ఆ తరువాత 19 సంవత్సరాలు భానుమతి గారి జీవితంలో జరిగిన సంఘటనల గురించి, ఆమె గురించిన ప్రత్యేక కార్యక్రమంలో చెప్పాను. 2005 డిసెంబర్ 24న తన 80 సంవత్సరాల వయసులో భానుమతి గారు ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ఆమె నిష్క్రమణతో భరణీ పిక్చర్స్ నిర్మాణ సంస్థ మూతపడింది. కానీ ఆ తర్వాత వాళ్ల సినిమా పంపిణీ వ్యవహారాలన్నీ మద్రాసుకు తిరిగొచ్చిన వాళ్లబ్బాయి భరణీ చూసుకున్నారు. 15 సంవత్సరాల క్రిందట నేను మొదటిసారి భానుమతి గారి గురించిన కార్యక్రమం చేసినప్పుడు భరణీగారితో మాట్లాడాను. ఆ సమయానికి భరణీ స్టూడియోస్ ఆసుపత్రిగా మారింది. వాళ్ల సంస్థ నిర్మించిన సినిమాల హక్కులన్నీ కూడా తన దగ్గరే ఉన్నాయి అని భరణీగారు చెప్పారు. నా వద్ద తాజా సమాచారం ఇంకేమీ లేదు. ఆయన సమకాలీన దర్శకులకు వచ్చినంత ప్రాచుర్యం రామకృష్ణ గారికి వచ్చుండకపోవచ్చు. కానీ ఆయన రూపొందించిన లైలా మజ్ను, బాటసారి, విప్రనారాయణ లాంటి క్లాసికల్ చిత్రాలు మాత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇవండి భరణీ పిక్చర్స్ పాలువాయి రామకృష్ణారావు గారు, పిఎస్ రామకృష్ణారావు గారి గురించి నేను సేకరించి మీకు అందించగలిగినన్ని విశేషాలు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.